వనపర్తి జిల్లాలో పీర్ల చావడిలో జరిగిన దొంగతనం కేసును ఛేదించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. గత నెల 21న సుమారు 9.30 కిలోల వెండి వస్తువులు, 23.5 కిలోల ఇత్తడి పీర్లు దొంగలించబడ్డాయని అన్నారు. నిందితుల వద్ద నుండి దొంగలించిన వస్తువులతో పాటు దొంగతనానికి ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇక 4 నిందితులను అరెస్ట్ చేశామని, ఇందులో ప్రధాన నిందితుడు అదే గ్రామానికి చెందిన పాషా అని పేర్కొన్నారు. ఈ 4 నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. 7వ తారీఖు ఈ నెల 7వ తారీఖు నాడు చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో ఉన్న పీర్ల చావిడిలో 9 పీర్లు తర్వాత తదితర ఆభరణాలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్గా డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు చిన్నబావి ఎస్ఐ జగన్మోహన్, సిసిఎస్ ఎస్ఐలు జయన్న, రామరాజ్ మరియు పిఎస్ఐ శశిధర్ వీళ్ళంతా బృందాలుగా విడిపోయి నేర పరిశోధన మొదలుపెట్టారు. అయితే ఈరోజు పొద్దున మనకు 4 నేరస్తులు షమీర్ పాషా, శివకృష్ణ, మురళీధర్, మహేష్ అనే 4 నేరస్తులను దొరకబట్టడం జరిగింది. వాటితో ఏంటంటే ఈ షమీర్ పాషా అనే వ్యక్తి ఈ బెక్కెం గ్రామంలో ఉన్న పీర్ల చావిడిలో ప్రతి అమావాస్య మంత్రాలు చేసి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు, పిల్లలు కాని వాళ్లకు మంత్రాలు చేసి